ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. వాస్తు శాస్త్రీత్యా సహజ సిద్ధంగా మనం ఏదైనా ఇంటి ప్లాను చేసుకునేటప్పుడు అందరూ కూడా చేసేటువంటి బేసిక్ మిస్టేక్ ఏంటంటే లిఫ్ట్ స్టెప్స్ ఎక్కడ పెట్టాలో తెలియదు. అంటే సింప్లెక్స్కి అయితే ఎక్కడ పెట్టాలి, డూప్లెక్స్కి అయితే ఎక్కడ పెట్టాలి, డూప్లెక్స్కి అయితే లిఫ్ట్ ఎక్కడ పెట్టాలి, స్టెప్స్ ఎక్కడ పెట్టాలి, సింప్లెక్స్కి అయితే స్టెప్స్ ఎక్కడ తీసుకోవాలి, లిఫ్ట్ ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది జనరల్గా అందరూ చేసేటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అంటే తూర్పు రాజవీధికి సింప్లెక్స్ అనుకోండి, మనం మెట్లు అనేటువంటివి ఆ యొక్క ప్లాట్ విడ్త్ని బట్టి, ప్లాట్ డెప్త్ని బట్టి ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది నిర్ణయం చేసుకుంటాం. అంటే ప్లాట్ విడ్త్ అనేటువంటిది ఎక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉందనుకోండి, ఉత్తర వాయువ్యంలో తీసుకుంటాం, తూర్పు ఆగ్నేయంలో తీసుకోం సింప్లెక్స్కి. అదేవిధంగా డూప్లెక్స్కి అనుకోండి, మెట్లు అనేటువంటిది వెస్ట్ వైపు మాత్రమే తీసుకుంటాం తూర్పు రాజవీధికి. ఎందుకంటే వెడల్పు ఎక్కువ కాబట్టి, డిజైనింగు ఆ రూమ్స్ అన్నీ అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ వెస్ట్ జోన్లో మాత్రమే మనం మెట్లు అనేటువంటివి తీసుకుంటాం, సౌత్ జోన్లో తీసుకోం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డెప్త్ అనేటువంటిది ఎక్కువ ఉండి విడ్త్ అనేటువంటివి తక్కువ ఉందనుకోండి, తప్పనిసరిగా డూప్లెక్స్లో మెట్లు అనేటువంటివి సౌత్ జోన్లోనే తీసుకోవాలి. ఇక్కడ మిడ్ లైన్ అనేటువంటిది తీసుకోవాలి గృహానికి. మిడ్ లైన్కి అబవ్ మనం పొరపాటున కూడా లిఫ్ట్ తీసుకోం. చాలామంది ఈ ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఆర్కిటెక్ట్తో కూర్చొని ఆ క్యాడ్లో అన్నీ చేయించుకునేటప్పుడు మిడ్ లైన్ తీసుకొని మిడ్ లైన్కి అబవ్ అనేటువంటిది పెట్టేస్తున్నారు పొరపాటున. అంటే వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు ప్లానింగ్ అనేటువంటిది చేసుకుంటున్నారు. ఎప్పుడైతే గృహ గర్భం నుండి మనం 16 డైరెక్షన్లు తీసుకున్నప్పుడు సౌత్ జోన్ అనేటువంటిది ఏదైతే వస్తుందో, సౌత్ కంటే అబవ్ దక్షిణ నైరుతి కాబట్టి మనం ఆ యొక్క ఎక్స్ యాక్సెస్కి పైన మనం లిఫ్ట్ అనేటువంటివి తీసుకోము. అంటే ఉదాహరణకి ఇంకా సింప్లిఫైడ్ మేనర్లో చెప్పాలంటే, ఆ యొక్క ఇంటిని 3 భాగాలు చేసినప్పుడు 3 భాగాల్లో కింద నుండి కనుక లెక్క కట్టుకుంటే 1, 2 భాగాల్లో మాత్రమే లిఫ్ట్ అనేటువంటిది మనం డిజైన్ చేసుకోవాలి. 3వ భాగంలోకి లిఫ్ట్ వెళ్ళకూడదు. అదంతా కూడా దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి జోన్ కాబట్టి నైరుతి మూల లిఫ్ట్ రాకూడదు. కాబట్టి తూర్పు రాజవీధిలో సింప్లెక్స్ అయితే తూర్పు ఆగ్నేయము, అదేవిధంగా డూప్లెక్స్ అయితే సౌత్ జోన్లో మెట్లు లిఫ్ట్ ఉండాలి. అదేవిధంగా పశ్చిమ రాజవీధి తీసుకున్నాం. చాలామంది మెట్లు అనేటువంటివి వాయువ్యంలో పెడుతున్నారు. ఎప్పుడు కూడా పశ్చిమ రాజవీధికి వాయువ్యంలో మెట్లు పెట్టకూడదు. ఎందుకంటే ఉచ్చస్థానం మీకు పశ్చిమ వాయువ్యంలో ఉంది కాబట్టి మెట్లు అనేటువంటివి అధమంలోనే పెట్టాలి కాబట్టి ఉచ్చ అధమము ఒక చోట ఉండవు. కాబట్టి తప్పనిసరిగా పశ్చిమ రాజవీధి ఎప్పుడైతే ఉంటుందో మెట్లు అనేటువంటివి పశ్చిమ నైరుతి అనేటువంటి జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లో సవ్య దిశలో మెట్లు అనేటువంటివి పెట్టుకోవాలి, లేకపోతే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. ఇక్కడ డూప్లెక్స్ అనేటప్పటికీ చాలామంది నార్త్ వైపు మెట్లు పెట్టేసుకుని కట్టుకుంటున్నారు. పొరపాటున కూడా అట్లా నార్త్ వైపు మెట్లు పెట్టకూడదు. తప్పనిసరిగా సౌత్ జోన్లో మాత్రమే రావాలి. ఇక్కడ సౌత్ జోన్లోనే లిఫ్ట్ రావాలి. అదేవిధంగా మెట్లు కూడా సౌత్ జోన్లోనే రావాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క లైన్స్ అనేటువంటి మిడ్ లైన్స్ తీసుకొని అక్కడి నుండి 16 డైరెక్షన్లు పెట్టుకుని మాత్రమే మనం నిర్ణయం చేసుకోవాలి. ఇదంతా కూడా మనం కట్టుకునేటువంటిది కొన్ని లక్షల్లో కోట్లల్లో ఉంటుంది ఇల్లు అనేటువంటిది. ఏదో ఆషామాషిగా డిజైనింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. మళ్ళీ వాస్తు దోషాలు అనేటువంటివి అక్కడ ఏర్పడతాయి. మనం చేసుకునేటువంటి నిత్య కర్మలు అవన్నీ కూడా ఏ ఆచ్ఛేదంలో అయితే ఈ యొక్క వాస్తు దోషాలు ఉండవో అక్కడ చేసేటువంటి క్రతువుల వల్ల, ఆ యొక్క కర్మల వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది, పాజిటివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేటువంటిది మన శరీరంలోకి వెళ్తుంది. అందుకని ప్రథమంగా ఈ లిఫ్ట్ స్టెప్స్ అనేటువంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. పొజిషనింగ్ అనేటువంటివి చూసుకోవాలి. అదేవిధంగా ఉత్తర రాజవీధి తీసుకున్నాం అనుకోండి, వెస్ట్ జోన్లో మాత్రమే మనం ఆ యొక్క మెట్లు అనేటువంటివి లిఫ్ట్ అనేటువంటివి ఇవ్వాలి డూప్లెక్స్కి. సింప్లెక్స్కి అయితే ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఆ యొక్క ప్లాట్ డైమెన్షన్ బట్టి నిర్ణయం చేసుకోవాలి. పొరపాటున కూడా నైరుతి మూల స్టెప్స్ అనేటువంటివి ఉత్తర రాజవీధికి ఇవ్వకూడదు. చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. వాళ్ళు కమర్షియల్గా చేస్తారు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వరు, వెనక వైపు మెట్లు నైరుతి మూల పెట్టేసి ఇల్లు మొత్తం కట్టేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా దక్షిణ రాజవీధి తీసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో స్టెప్స్ అనేటువంటివి సింప్లెక్స్కి ఇవ్వాలి. అదేవిధంగా డూప్లెక్స్ అయితే తప్పనిసరిగా పశ్చిమం డైరెక్షన్లో మాత్రమే, అంటే వెస్ట్ జోన్లో మాత్రమే ఆ యొక్క
మెట్లు అనేటువంటివి లిఫ్ట్ అనేటువంటివి ఇవ్వాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఉత్తర వాయువ్యంలో కూడా సింప్లెక్స్కి మెట్లు అనేటువంటివి తీసుకోవచ్చు. మనం చేసేటువంటి డిజైన్ని బట్టి అది ఎక్కడ పొజిషనింగ్ ఉండాలి అనేటువంటివి పూర్తిగా నిర్ధారణ చేయాలి. అంటే మనం ఏం చెప్తున్నాం, ఎందుకు ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఎప్పుడు తీసుకోవాలి, ఉత్తర వాయువ్యంలో ఎప్పుడు తీసుకోవాలి, పశ్చిమ నైరుతిలో ఎప్పుడు తీసుకోవాలి అంటే వాళ్ళ పేరు బలాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, ఏ సింహద్వారం అయితే వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ ముఖద్వారం అయితే కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకొని ఏది ఎట్లా ఎంట్రీ అయితే వాళ్ళకి బాగుంటుంది అనేటువంటిది ఒక సిద్ధాంతి నిర్ణయిస్తాడు. సిద్ధము అంతము రెండూ తెలిసినవాడు సిద్ధాంతి. కాబట్టి సిద్ధం అనేటువంటిది మొట్టమొదటిగా మొదలుపెట్టడం, అంతం అనేటువంటిది మొత్తం ఆ ఇల్లు కంప్లీట్ చేయటం. ఇవన్నీ కూడా మధ్యలో పూర్తి స్థాయిలో అన్నీ విశ్లేషించి అన్నీ కూడా జాగరూకత వహించి అవంతా కూడా కరెక్ట్గా ఉండే విధంగా నిర్ణయం చేయటమే ఒక సిద్ధాంతి పని. కాబట్టి మెట్లు ఎక్కడ ఉండాలి అనేటువంటిది రాజవేదికి తగ్గట్టుగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి అలా ప్రతిదీ కూడా ఆలోచన చేసి మాత్రమే ప్లానింగ్ అనేటువంటిది చేయించుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.